మనం ధ్యానం అని అంటున్నది ఇదే. అంటే instead of ఇక్కడ ఒక వ్యక్తిగా కూర్చోవడానికి బదులుగా మీరు ఒక జీవంగా ఇక్కడ కూర్చుంటున్నారు. నిజానికి మీరు బట్టి వ్యక్తిత్వం అంటేనే మిమ్మల్ని మీరు ఒక నకిలీ రూపంలో చూపించుకోవడం. అది అసలైంది కాదు, అది కల్పితం. మీరు నిరంతరం మోయాల్సిన ఒక ముసుగు. ఒక జీవి సంపూర్ణం, ఈ జీవం సంపూర్ణం. వ్యక్తిత్వం ఎప్పటికీ సంపూర్ణం కాదు, దాని స్వభావరీత్యానే కాదు. కాబట్టి మీరు మీ వ్యక్తిత్వంపై ఎంత ఎక్కువగా పెట్టుబడి పెడితే అంత అసంపూర్ణంగా, అభద్రతగా అనిపిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ప్రాథమికంగా మీ జీవితంలో చాలా విలువైనదిగా మీరు నిర్మించుకున్న మీ వ్యక్తిత్వాన్ని కూల్చివేయడమే. మీరు ధ్యానం చేసే ముందు ఇది అర్థం చేసుకోవాలి. మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు మీ జీవితాంతం దేనికోసమైతే పోరాడతారో దాన్నే మీరు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎవరితోనైనా గొడవ పడినప్పుడు అదసలు దేని గురించి? ఎవరో మీ వ్యక్తిత్వపు నీడపై కాలు వేస్తున్నారని. ఎందుకంటే మీ వ్యక్తిత్వం ఒక నీడ మాత్రమే, అది ఎప్పటికీ నిజం కాదు. ఎవరైనా మీ నీడపై కాలు వేసి అది మిమ్మల్ని బాధిస్తే మీరు పిచ్చివాళ్లైనా అయి ఉండాలి, లేదా మీలో అహం బాగా ఎక్కువై ఉండాలి. మరో కారణం ఉండటానికి వీల్లేదు. మీరు ధ్యానాన్ని ప్రయత్నించినప్పుడు స్పృహతో ఉంటే కనుక మీరు సాధారణంగా చాలా విలువైనదిగా భావించే నేను, నా వ్యక్తిత్వం, దాన్నే మీరు కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని. మీరు ఒక ప్రత్యేకమైన భవనాన్ని కూల్చడానికి కూల్చివేసే యంత్రాలను పిలిచి ఆ తరువాత దాన్ని కాపాడాలనుకుంటే అది వృధా ప్రయత్నమే. మీరు డోజర్ని, బుల్డోజర్ని పిలిచి ఆ తరువాత ఆ భూమిని కాపాడాలనుకుంటే ఇది సమయం వృధా, జీవం వృధా. మీరు డోజర్ని పిలిచినప్పుడు మీరు విధ్వంసానికి సిద్ధపడ్డారు. కాబట్టి మీరు కళ్ళు మూసుకునే ముందు ఇది తెలుసుకోవాలి. మీరు ధ్యానానికి కూర్చుంటున్నది ఎందుకంటే మీ అజ్ఞానంలో మీరు దేన్నైతే విలువైనదిగా భావిస్తున్నారో దాన్నే మీరిప్పుడు నాశనం చేయాలనుకుంటున్నారు. మీరు ఆ ఉద్దేశంతో కూర్చుంటే ఆ కూల్చివేత యంత్రాంగం బాగా పనిచేస్తుంది తెలుసా? లేకపోతే అది కేవలం సమయాన్ని వృధా చేస్తుంది. చాలామంది లౌకికంగా ఉండేవాళ్ళు ధ్యానం అనేది కేవలం సమయం వృధా అని అనుకోవడానికి కారణం ఇదే. వాళ్ళు ఎప్పుడో ఒకసారి ప్రయత్నించి ఉంటారు, వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు, కానీ ధ్యానం చేయాలనుకుంటారు. అదిలా పనిచేయదు. మీరు దీన్ని కూల్చివేయాలని అనుకున్నప్పుడే మీరు ధ్యానం చేస్తారు.